హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈరోజు బ్యూటీ బ్లాక్ హెయిర్ ప్యాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. సో దాన్ని కొంతమంది ఎలా వేసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అని అడిగారు. సో అదైతే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఎక్కడ మెడికల్ షాప్లో కూడా దొరకవండి. ఇవైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో అక్కడ మాత్రమే ప్రస్తుతానికి అవైలబిలిటీలో ఉన్నాయి. అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతున్నాయి. మిగతా సైట్లో కూడా దొరకట్లేదు. సో వీటి గురించి ఇప్పుడు చెప్తున్నాను. నెలకు ఎన్నిసార్లు వేసుకోవచ్చు అని అడిగారు. సో నెలకైతే ఒక 2 times వేసుకోవచ్చు. అండ్ మీకు వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది అంటే 3rd time కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది 3 times ఒక మంత్లీకి. తర్వాత గడ్డం అండ్ చెస్ట్కి కూడా వేసుకోవచ్చు అని అడిగారు. సో అక్కడైతే మ్యాక్సిమం వేసుకోకపోవడమే మంచిదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అనిపిస్తే మటుకు సలూన్ ఉంటుంది కదా, సలూన్ షాపుల్లో ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో వాళ్ళైతే మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళని అడిగి మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఇలా ఒక వేస్ట్ బౌల్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇలా A1 B1 2 బాటిల్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ తీసుకోవాలి. సో మీకు ఇప్పుడైతే నేను బాటిల్స్ చూపిస్తున్నాను, A1 అండ్ B1. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా న్యాచురల్ ప్రోడక్ట్ ఇది అండ్ ఫ్రూట్ వెనిగర్ అండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక్కడ 10 minutes ఉంటుంది కదా, ఒక 25 minutes ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేస్తే వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్గా మారుతుంది. సో టోటల్గా ఒక 25 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ మనం హెయిర్ ప్యాక్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోపల వైట్ హెయిర్ అంతా బ్లాక్ హెయిర్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను A1 బాటిల్ నుంచి 1 స్పూన్ తీసుకున్నాను. సో ఇదైతే బాగా జెల్లీగా ఉంటుంది ఏ ప్రోడక్ట్ అనేది. సో దాన్ని 1 స్పూన్ తీసుకున్నాను. B బాటిల్లో నుంచి కూడా 1 స్పూన్ తీసుకున్నాను. సో రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలని అనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్, అదొక 1/2 స్పూన్, ఇదొక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. సో టోటల్గా 3 స్పూన్స్ వస్తాయి, 1.5 స్పూన్ వేసుకుంటే. సో టోటల్గా 3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకుంటే బాగా ఇలా జెల్లీగా ఉంటుంది అది. సో ఇక్కడైతే నేను మొత్తం 4 స్పూన్స్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ వేసాను కదా, సో అది సరిపోదని ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఆ స్పూన్ 1 స్పూన్ తీసుకున్నాను కదా, సో అది కూడా బాగా కలుపుకుంటున్నాను. సో సెకండ్ బాటిల్ నుంచి కూడా తీసుకున్నాను 1 స్పూను. సో నేను ఇక్కడైతే 2 బాటిల్స్ నుంచి మొత్తం 4 స్పూన్స్ తీసుకున్నాను. ఈ 4 స్పూన్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే అది జెల్లీగా వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకొని ఒక 25 minutes ఉంచుకొని హెడ్ ప్యాక్ చేస్తే మనకు వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్గా వస్తుంది. సో ఇప్పుడైతే మీకు వేసుకోవడం చూపిస్తున్నాను. సో ఇలా వైట్ హెయిర్ ఉన్న కాడ ఎక్కువగా అండ్ బ్లాక్ హెయిర్ ఉన్న కాడ తక్కువగా అప్లై చేసుకోవాలి. సో హెయిర్ మొత్తము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కోమ్తో చేసుకుంటే బాగా వస్తుంది. సో నేను ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్న కాడ ఎక్కువగా అప్లై చేశాను, బ్లాక్ హెయిర్ దగ్గర తక్కువగా అప్లై చేశాను. సో ఎక్కువగా సైడ్స్నే ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో ఎక్కువగా అప్లై చేశాను. సో ఇలా మన హెడ్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. సో సైడ్స్ ఎక్కువ ఉంటుంది కదా, సో నేను సైడ్స్ని ఎక్కువగా అప్లై చేశాను. సో టోటల్గా మొత్తం అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇలా టోటల్గా మొత్తం అప్లై చేసి చూపిస్తున్నాను కదా, సో ఇలా అప్లై చేసుకున్నానండి. సైడ్స్ని ఎక్కువ పూసుకొని అండ్ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా అప్లై చేశాను. సో ఇలా పూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్కడైనా వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా నీట్గా
వేసుకున్న ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 25 మినిట్స్ ఉండి హెడ్ బాత్ చేస్తే వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ గా చేంజ్ అవుతుంది. సో ఇదైతే బ్యూటీ బ్లాక్ ఫ్రూట్ వెనిగర్ అని ఉంటుంది. A1B1 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని హెయిర్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఎక్కడ అవైలబిలిటీ లేదండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లోనే మాత్రమే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మెడికల్ షాపులు ఇవైతే దొరకవు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే సలూన్ షాప్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇలాంటి ప్రొడక్ట్ యూస్ చేస్తుంటారు. సో వాళ్ళు మీకు మీ డౌట్ ని వాళ్ళు క్లారిఫై చేయగలరు అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.